హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. ఏంటో భయ్యా, ఈ మధ్య కొరటాల శివ గారు ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా నవ్వుతూ అలా పంచలేస్తూ భలే కనబడుతున్నారు అనమాట. సో ఆయన రీసెంట్ మన తెలుగు ఇంటర్వ్యూలో మాస్ కదాస్ అండ్ స్టార్ బాయ్ సిద్ధు, జూలియన్ ఎన్టీఆర్ గారు అండ్ కొరటాల శివ గారు ఈ నలుగురు కలిసి వీడియో అంటే ఇంటర్వ్యూ చేసింది తెలిసిందే. 2 hours బ్యాక్ రిలీజ్ అయింది. ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఫుల్లీ ఫన్యెస్ట్ ఎంటర్టైన్మెంట్ 34 minutes. సో మొత్తానికి మ్యాటర్ ఏంటర్ భయ్ అంటే, కొరటాల శివ గారు మామూలుగా దింపట్లే రాడ్లయితే గట్టి గట్టిగా దింపుతున్నారు అనమాట. ఏంట్రా రాడ్లు అంటే, అసలు కొరటాల శివ గారు మన ఇదే ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది ఇంతే, బట్ ఇంపాక్ట్ ఇంత. ఎస్, ఆ ఇంపాక్ట్ ఏంట్రా అంటే, ఆయన మాట్లాడుతూ ఆయన నోట్ల నుంచి వచ్చేసిందా లేకపోతే నేను ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి అని కొన్ని లోపల నుంచి కొన్ని ఏళ్ళు దాచుకున్నదంతా కక్కేసాడా అనేది నాకు అనిపించింది భయ్య. అది ఏంట్రా భయ్య అంటే, చూడండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే హాయిగా ఉంటుంది. టెక్నీషియన్ పని టెక్నీషియన్, ఎడిటర్ పని ఎడిటర్, సో డైరెక్టర్ పని డైరెక్టర్. సో మధ్యలో వేలిటి కిలకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే హాయిగా ఉంటుంది మనిషికి. ఎస్, అప్పుడు ఏ స్ట్రెస్ ఉండదు, అసలు బాధలు ఉండవు అని చెప్పాడు అనమాట. సో నాకైతే ఇది వినగానే నాకైతే మామూలు ఇంపాక్ట్ కలగలేదు అనమాట. వెంటనే ఫ్లాష్ అయిపోయింది ఒకటే. సో మొత్తానికైతే ఆయన లోపల దాగుందంతా కట్టేశాడు రబయ్య అని. ఎస్, ఇది మాత్రం ఫ్యాక్ట్ భయ్య. 2-3 years నుంచి దాగుంది ఆయన లోపల ఇది. సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు వచ్చేసింది అనమాట. సో మొత్తానికైతే మన కొరటాల శివ గారు కాంట్రవర్సీకి దిగేశారు అనమాట. సో చాలా మందికి అది చాలా హర్టింగ్ గా అనిపించింది. ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఇలా అంటావా అని. సో మొత్తానికి ఆ పెద్ద మనిషి ఎవరు అనుకుంటున్నారో కామెంట్ రూమ్ లో తెలియచేయండి. సో ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, ఏం మొదలైతే తెలుసా, ఇన్ని రోజులు అంటే ఒక 1 day బ్యాక్ అనుకుంటా మన కోలీవుడ్ నుంచి, అదే తమిళ నుంచి కొన్ని ఫేక్ రివ్యూస్ అనమాట. ఏదది ఇన్సైడ్ టాక్. ఎస్, అదనమాట. ఇన్సైడ్ టాక్ ఎలా ఉంది అనేసి ఒక వెబ్సైట్ ఉంది. సో దాని కింద కొంచెం నెగిటివ్ గా ప్రచారం చేస్తారు. దేవరాకైతే ఇన్సైడ్ టాక్ వెరీ బ్యాడ్ అని. సో ఏం లేదు, ఇప్పటి నుంచి హిందీలో కూడా అది ఫాలో అయిపోతుంది అనమాట. ఎస్, హిందీలో కూడా రేపు ఈరోజు వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది అనుకుంటారా? మీరు చూడండి, వచ్చేస్తుంది అంతే. ఈ ఇంపాక్ట్ అలా ఉంటది, ఈ ఇంటర్వ్యూ ఇంపాక్ట్. సో మొత్తానికైతే ఇదిగా సంగతి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూస్ తో చాలా ఫన్నీయెస్ట్ ఇంటర్వ్యూ. అండ్ మొత్తానికైతే జూలియన్ ఎన్టీఆర్ గారు ఫన్నీస్ కూడా చాలా షేర్ చేసుకోవడం జరిగింది దేవరాండ్ సెట్స్ లో. అండ్ మొత్తానికైతే ఫుల్ ఫన్ గా అలా 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 వెళ్ళిపోతుంది. 34 minutes ఎప్పుడు అయిపోయిందో కూడా మనకు అర్థం కాదు, అంత బాగుంది ఇంటర్వ్యూ. సో చూడుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్స్ అండ్ బై బై, సీ యూ.